వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీలను నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూర్గుపల్లి శేషారావు. అంగన్వాడీలను నమ్మించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, హామీలు నెరవేర్చమంటే అబద్ధాలు ఆడుతున్నారని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. ఉండ్రాజవరంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీల డిమాండ్లు అమలు చేయాలని, కనీస వేతనం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. వీరి పట్ల ప్రభుత్వం వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, అంగన్వాడీ సంఘ నాయకులు జానకి, రంగనాయకమ్మ, ప్రసన్నకుమారి, లక్ష్మీకుమారి, ఉషారాణి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత 18 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆయాస్ కానీ వాళ్ళు కొన్ని న్యాయమైనటువంటి ప్రజామోదమైనటువంటి అంశాలు వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. మరి 18 రోజులుగా ఈ ప్రభుత్వం కొంచెం కూడా ఇది లేకుండా, కనీసం మానవత్వం లేకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు. మొన్న 4 రోజుల క్రితం అయితే మనం చూస్తే అంగన్వాడీలు తాళాలు పగలగొట్టండి అని చెప్పి ఇది చేసి వాళ్ళ సెక్రటేరియట్ వాళ్ళతోటి లేకపోతే వాలంటీర్స్ తోటి దౌర్జన్యం చేయడానికి పూనుకోవటం, ప్రజలు వీళ్ళకి మద్దతుగా, వీళ్ళతో పాటు ప్రజలు అలాగే వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇచ్చి ఆ విషయాన్ని ప్రతిఘటించి ఆపటం. ఇవాళ ప్రభుత్వం చాలా సిగ్గుమాలిన చర్య ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని వాళ్ళు ఏదైతే కనీస వేతనం అడుగుతున్నారో, కనీస వేతనం ఇవ్వటం అన్నది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఇంచేతంటే వెట్టి చాకిరీని మనం ఎక్కడా కూడా ఇచ్చేయకూడదు. కార్మిక హక్కులను కానీ లేకపోతే ఇంకొక హక్కులను కానీ మనం పాటించాలి, వాటి నియమాలని పాటించాలి అని మనం చెప్పేటప్పుడు మనం ఇవాళ గత ప్రభుత్వం చూస్తే 4500 నుంచి ఒకసారి 7500 చేసాం. 7500 నుంచి సుమారు 10,500 రూపాయలు పెంచుకొచ్చాం. 2 సార్లు పెంచాం. రాష్ట్ర విభజన జరిగిన 16,000 కోట్లు లోట బడ్జెట్ ఉన్నా కూడా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా జరిగేలాగా చేయాలని. అదే కాకుండా గత ప్రభుత్వాల్లో వాళ్ళకి వచ్చేటటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ కూడా అందేటటువంటి విధంగా వీళ్ళు గౌరవవేతనం అన్నప్పుడు, హానరోరియం అన్నప్పుడు కంపల్సరీ వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలను రద్దు చేయడం కుదరదు. ఇవాళ ఈ ప్రభుత్వం మొత్తం సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసింది. అయినప్పుడు కనీస వేతనం ఎందుకు ఇవ్వదు అన్నది వాళ్ళు అడిగేటటువంటి న్యాయమైనటువంటి కోరిక. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు చేసేటటువంటి న్యాయమైనటువంటి సమ్మెకి మేము పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నాం. మద్దతు ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నామని ఇవ్వటమే కాదు, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినా చేయకపోయినా రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి విధంగా వాళ్ళకి శాలరీస్ పెంచడం కానీ ఇంకోటి కానీ వాళ్ళ కోరికల్ని వాళ్ళతో చర్చించి గౌరవప్రదంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ప్రభుత్వం ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని తప్పనిసరిగా వాళ్ళు చేసేటటువంటి పోరాటానికి అంగీకరించి మనం తలదించినట్టు కాదు. ప్రజాస్వామ్యం ఉందంటే ఇదేం రాజరిక వ్యవస్థ కాదు, నియంత్రణ పాలన కాదు.
ప్రజాస్వామ్యాన్ని మనం ఆమోదించాలనంటే ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి మరి అంశాలని పరిశీలించి న్యాయమైనటువంటి వాళ్ళ కోరికల్ని తీర్చాలని చెప్పి అంతవరకు మేమందరం కూడా వాళ్ళతో పాటు అండగా ఉంటాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే నష్టపోయేది ప్రభుత్వమే, ఈ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.